లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు బృహస్పతి దేవగురువు అయినటువంటి గ్రహము యొక్క సంచారము మానవుని పైన అన్ని విధాలుగా ప్రభావాన్ని చూయిస్తుంది. అయితే సాధారణంగా బృహస్పతి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సరాసరిగా ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆ గ్రహానికి కొన్ని అంటే ఆ గ్రహము వక్రించడము, అతిచారము, స్తంభనము, అస్తంగతత్వము, సమాగమము, రాశ్యంత గ్రహము, గ్రహయుద్ధము ఇలాంటి చలనంతో ఆ గ్రహ ముందుకు వెనకకు వెళుతూ వస్తూ ఉంటుంది. మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే అర్కముక్తశ్చోదిత స్యాత్ అని. అంటే సూర్యుని నుండి దూరంగా వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రహము ఉదయిస్తుంది. ద్వితీయే శీఘ్రగో భవేత్ అని. సూర్యుని నుండి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు శీఘ్రగతితో ఆ గ్రహము వెళుతుంది. రవేస్ తృతీయే సమత. సూర్యుడి నుండి 3వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సమవేగంతో ఆ గ్రహము ప్రయాణిస్తుంది. గతిమంద చతుర్థకే అని 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మళ్ళీ గమనం లోపల కొంత మందగతి వస్తుంది. పంచమేప్యథవా షష్ఠే కించిద్ వక్రాచ వక్రగా. పంచమంలో కానివ్వండి, షష్ఠమంలో కానివ్వండి సూర్యుని నుండి గ్రహము సంచరిస్తున్నప్పుడు వక్రము ప్రారంభమవుతోంది. అదేవిధంగా సప్తమాష్టమయోరర్కాదతి వక్ర గతిర్భవేత్ అని. సప్తమము మరియు అష్టమ స్థానాలలో సంచరిస్తున్న సమయంలో వక్రగతిలో ఉంటాడు. నవమే దశమే భానోః కేటానాం కుటిలాగతి. సూర్యుని నుండి నవమ దశమ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కుటిల గతి లోపల ఉంటాడు ఆ గ్రహము. ఏకాదశే ద్వాదశే చ శీఘ్రతరా క్రమాత్. ఏకాదశంలో కానివ్వండి, ద్వాదశంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు శీఘ్రతర గమనం లోపల ఆ గ్రహము సంచరిస్తుంది. ఈ విధంగా గ్రహము అనేక విధములైనటువంటి చలనంతో ఆ సంవత్సరం మొత్తం కూడాను ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి విషయము మనం ఆలోచించినట్టయితే ఈ సంవత్సరము బృహస్పతి అక్టోబర్ 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 12:33 వక్రగతిని పొందుతున్నాడు. ఆ అక్టోబర్ 9వ తారీఖు నుండి
ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ వక్రగతిలో సంచరిస్తూ ఉన్నటువంటి గ్రహము యొక్క సంచారము ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా గమనంలో ఉన్నటువంటి గ్రహానికి, వక్రంలో ఉన్నటువంటి గ్రహానికి ఫలితంలో ఎలాంటి తేడా ఉంటుంది? సాధారణ గతిలో ఉన్నటువంటి గ్రహము ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడో, వక్రగతిలో ఉన్నటువంటి ఆ గ్రహము ఆ స్థానాలలో అదే విధమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయము మనకు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. కనుక మనకు శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడు వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. అంటే ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయంలో మృగశిర నక్షత్రం మళ్ళీ రోహిణీ నక్షత్రానికి తిరోగమనంగా రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మొత్తం కూడాను మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు. సాధారణ గతి అయితే మృగశిర నుండి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వక్రగతిలో ప్రయాణిస్తున్నాడు కాబట్టి మృగశిర నుండి రోహిణీ నక్షత్రానికి వస్తున్నాడు. ఈ మృగశిర రోహిణీ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు మొత్తం కూడా అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు. అయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, రాశి మారట్లేదు. వక్రగతి లోపల కూడాను వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో నక్షత్రం మారుతున్నాడు. నక్షత్రం వెనక్కి గమనంతో వెనక నక్షత్రానికి వస్తున్నాడు. కాబట్టి బృహస్పతి వక్రగతిని పొందుతున్నాడు. ఇలాంటి సమయం లోపల ఆ బృహస్పతి యొక్క ఫలితము, ఆ సంచార ఫలితం కర్కాటక రాశి వారికి గురు సంచారం మూలకంగా రాశి ఫలాలు, గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచరించడము కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానము శుభ ఫలితాన్ని ఇస్తుంది. అయితే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు గురువు వక్రగతిని పొందుతున్నాడు. ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కనుక దశమ స్థానం కూడాను గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ దశమ స్థానము వృత్తికి సంబంధించినటువంటి స్థానం కనుక రాశి మారట్లేదు, వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు, ఏకాదశ స్థానంలోనే ఉన్నాడు. ఆ వక్రగతిని పొందడం మూలకంగా దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత మనకు కలుగుతుంది. కనుక ఈ ఏకాదశ స్థానంలో సంచరించడము సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యంగా మంచి వారితో సాహచర్యం లభిస్తుంది. అది వృత్తిపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. మళ్ళీ దశమ స్థానంలోకి వస్తున్నాడు. వక్రించడం మూలకంగా దశమ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి వృత్తిపరంగా ఈ సమాజంలో ఎవరైతే మంచి స్థాయిలో ఉన్నారో వారి యొక్క సాహచర్యంతో మీకు బాగా కలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచివాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక చేసేటువంటి పనుల లోపల అభివృద్ధి కనబడుతుంది. ప్రారంభించినటువంటి పనులను మీరు జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా ప్రారంభిస్తారు. తద్వారా కార్య సాఫల్యం గోచరిస్తుంది, అభివృద్ధి కనబడుతుంది.
ఇక అన్ని విధాలుగా మీకు సంతృప్తిని కలిగించేటువంటి సమయం. ఇటు వక్రించినటువంటి సమయం కూడాను మీకు అనుకూలిస్తుంది, మిగతా సమయం కూడాను అనుకూలిస్తుంది. కనుక ముఖ్యంగా ఈ సమయంలో అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వృత్తిపరంగా మీకు బాగా కలిసి వస్తుంది. అంటే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి సమయము. పనివారితో సమన్వయత ఉంటుంది, కొత్త పనులను చేపడతారు, కొత్త పనులు మీకు చేతికి అందుతాయి, లాభాలు కలిగేటువంటి పనులను మీరు చేపడతారు. ఇక శారీరకంగా మానసికంగా సంతృప్తిగా ఉంటారు. శారీరకంగా మానసికంగా ఎప్పుడైతే మనం సంతృప్తిగా ఉంటామో అప్పుడు మనము అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పనులపైన మనము మనస్సు నిలపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక శుభ సూచకం. ఏకాదశ స్థానము దశమ స్థాన ఫలితాలు క్రోడీకరించి మనం చూసినట్టయితే శారీరక మానసిక ఇబ్బందులు ఉండవు. ఈ సమయం లోపల అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. పనుల లోపల సత్ఫలితాలను పొందుతారు. ఇక సర్వ కార్యాల లోపల కూడాను మీకు విజయ సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆఫీసులో పనితనానికి గుర్తింపు లభిస్తుంది, అధికారులతో స్నేహంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. చదువుకునేటువంటి విద్యార్థులకు, చదువులో ఉన్నటువంటి వారికి కూడాను చదువులో బాగా రాణిస్తారు. మంచి సంస్థల లోపల ప్రవేశం లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉన్నత విద్యకై కూడాను అనుకూలమైనటువంటి సమయం. ఇక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే మీకు ఎవరైతే శత్రువులు ఉంటారో వారి మూలకంగా మీకు లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అది ఒక ఆనందకరమైనటువంటి సంఘటన. మీరు వారి మూలకంగా మనకు నష్టం జరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఈ కాంబినేషన్ మూలకంగా శత్రువుల మూలకంగా కూడాను మీకు లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అనుభవజ్ఞుల యొక్క సూచనలు తీసుకుంటారు. అనుభవజ్ఞులతో కలయిక, వారితో చర్చించడము, ఇలాంటి ఎన్నెన్ని విషయాల లోపల కూడాను మీకు విజయం చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఈ సమయంలో. కనుక కర్కాటక రాశి వారికి ఈ వక్రగతిని పొందినటువంటి సమయం కూడాను మీకు అనుకూలంగానే ఉంటుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.